నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఒక లేఖ విడుదలైనట్టుగా ఒక ప్రముఖ ఛానల్ అయితే వార్త సర్క్యులేట్ అవుతూ ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న సిద్ధాంతాలకి ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి తీరుకి సంబంధం లేదు అంటూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి ఆ లేఖకు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే చందు శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఆ వచ్చినటువంటి వార్తకి సంబంధింంచి ఆ సర్క్యులేట్ అవుతున్నటువంటి ఆ లేఖకు సంబంధించి ఎంతవరకు నిజం అనేది దానికి సంబంధించి మీరేమంటారండి? డెఫినెట్గా అంటే వాళ్ళు రాసిన లేఖలు అది వాస్తవంగా రియల్గా వాళ్ళు రాసిందా లేకపోతే ఇది ఫేక్ అనేది మరి కొన్ని రోజులు తెలుసుద్ది. దాని మీద ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళు ఆల్రెడీ దాని మీద నిఘా పెట్టారు. అంటే ఒక రాజకీయాల్లో ఒక దశాబ్దం పైనే ఉండి పార్టీ పెట్టి ఈ రోజున ఆయన గెలిచాడు. అసెంబ్లీలో అడుగుపెట్టాడు. డిప్యూటీ సీఎంగా తన విధులు తన 5 శాఖలు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు. మరి ఇంతలోనే ఆయన రాజకీయ చిత్తశుద్ధి గురించి, రాజకీయ ఆలోచనల గురించి మావోయిస్టులు లెటర్ రాశారంటే అది సహేతుకం కాదని అలా. ఎందుకంటే ప్రజలు ఆయనకు ఓట్లు వేస్తే నాయకుడయ్యాడు. 21 సీట్లకు 21 సీట్లు దేశంలో ఎవరు లేని విధంగా 100% స్ట్రైక్ రేట్తో 2 ఎంపీలకు 2 గెలిచారు. ఈరోజు పార్లమెంట్లో ఉన్నారు, ఇక్కడ అసెంబ్లీలో తమ వాణిని వినిపిస్తున్నారు. నిరంతరం ఏ మంత్రి కూడా చేయని విధంగా, ఏ రాష్ట్రంలో చేయని విధంగా రోజు 10-12 గంటలు రివ్యూలు చేస్తూ ఉంటే అన్ని శాఖలతో మరి రాజకీయ చిత్తశుద్ధి గురించి రాయటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. అంటే గతంలో ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు పరిపాలించారు కదా. మరి సంక్షేమం వాటిని అభివృద్ధిని మర్చిపోయినప్పుడు, మరి చిరకాల వాంఛైన పోలవరం పూర్తి చేయలేనప్పుడు, స్పెషల్ స్టేటస్ తీసుకురాలేనప్పుడు, ఆడపిల్లలు అదృశ్యం అవుతున్నప్పుడు, పరిశ్రమలు లేనప్పుడు, ఉపాధి లేనప్పుడు ఈ లెటర్లు ఏమైనాయి? ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇది పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిని ప్రశ్నించేటప్పుడు అంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే నక్సల్ ఉనికి అనేది ఇప్పుడు లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చర్చల ద్వారా పిలిచి ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిన అంశం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ నక్సల్స్ పూర్తిగా ఉక్కు పాత్రతో అటు సెంట్రల్ కావచ్చు, ఇటు రాష్ట్రాలు కావచ్చు, కంప్లీట్గా పూర్తిగా చాలా వరకు కనుమరుగైపోయింది. ఏఓపీ బార్డర్ నుంచి ఎక్కడెక్కడ నక్సల్స్ పూర్తిగా నాయకులందరూ కూడా లొంగిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు జనజీవన స్రవంతిలో వచ్చారు, ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఉన్న లొంగిపోతే వాళ్ళకి ఉపాధి కల్పించే అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు చేపట్టింది. మరి ఈ సమయంలో ఆల్రెడీ ప్రజాభిప్రాయం తెలిసిన తర్వాత 164 సీట్లతో ఈ కూటమి విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్కి రాజకీయ చిత్తశుద్ధి లేదు, సినిమా యొక్క వ్యామోహం, తర్వాత కాపులు, ఈ రెండు ఇదితో పబ్బం గడుపుతున్నారు అంటే అది హాస్యాస్పదంగా ఉంది. అది వాస్తవంగా అనిపించలేదు. ఎందుకంటే రాజకీయ చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్కి ఉన్న చిత్తశుద్ధి ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నాయకుడికి లేదు. వాస్తవంగా చూసుకుంటే ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నప్పుడు ప్రశంసించాలా. ఇటువంటి పౌర హక్కులు సంఘాలు కూడా చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నాయి. మరి అంత అప్రిషియేట్ చేసే క్రమంలో సమర్థవంతంగా పరిపాలించే సమయంలో ఈ సందర్భంలో ఒక లెటర్ విడుదల చేయటం, అది కాకుండా అతన్ని ఈయన సిద్ధాంతాలు వేరు, ఒకప్పుడు కమ్యూనిస్టులతో భావజాలంతో ఉన్నటువంటి ఉన్నాడు, అది ఆయన ఇష్టం. అది కమ్యూనిస్టులతో ఉండాలా, బీజేపీతో ఉండాలా? ఈ దేశం మొత్తం బీజేపీ గాలి వేస్తుంది. బీజేపీ జాతీయ భావజాలంతో ఆయన ఉన్నాడు. 370 ఆర్టికల్ రద్దు, ముస్లిం ట్రిపుల్ తలాక్ కావచ్చు, చాలా సంస్కరణలు తీసుకొచ్చారు ఈ దేశానికి అన్న ఉద్దేశంతో ఆ పార్టీతో ముందుకెళ్తున్నారు. రాష్ట్రాలకు కావాల్సిన నిధులు కావాలన్న ఉద్దేశంతో మోదీతో వెళ్తాం అనేది ఆ కూటమి యొక్క వాళ్ళ ఇష్టం. అది వాళ్ళని ప్రేరేపించే విధంగా ఉండకూడదు. ప్రజాస్వామ్యం ఏంటంటే అండి, పౌర హక్కుల సంఘాలను కూడా ప్రజల తరపున మాట్లాడాలి. ప్రజల తరపున ఎవరై గొంతుకై నిలబడ్డారు, దశాబ్దం పైన ఎవరున్నారు? మరి ఇదే లెటర్ రాసిన వాళ్ళకి, మరి కౌలు రైతులకి ఎవరు ప్రభుత్వాలు కూడా స్పందించినప్పుడు 5,500 మంది కౌలు రైతులకి తన బిడ్డలో డిపాజిట్లు కూడా తీసేసి 34 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు మరి ప్రశంసించలేదే? అది ఆయన సొంత డబ్బు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేయలేదే? సైనికులు కోట్లాది రూపాయలు ఇచ్చినప్పుడు వీళ్ళు లెటర్లు రాయలేదే? మరి ఎక్కడో వలలో బోట్లు తగలబడిపోతే 3 కోట్లతో బోట్లు ఇప్పించినప్పుడు మత్స్యకారులకి అప్పుడు లెటర్ రాయలేదే? ఎక్కడో సుగాలి ప్రీతి ఇన్స్టిట్యూట్ వివిధ రాజకీయ నాయకులు దాంట్లో భాగం అయిపోయి ఒక వికలాంగురాలి కూతురు అత్యాచారానికి గురైతే ఇంతవరకు న్యాయం జరగలేదే? మరి దాని మీద వీళ్ళు స్పందించరే? మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఒక పవన్ కళ్యాణ్ మెట్ల అసలుకి ఆయన పరిపాలన ఒక 1 మంత్ కూడా కాలా. మొన్న గెలిచాడు, ఆయన అసెంబ్లీ గేటు తాకని అన్నారు, అసెంబ్లీ హ్యాపీగా వచ్చాడు, కూర్చున్నాడు, ఉప ముఖ్యమంత్రిగా సరి సమానంగా ముఖ్యమంత్రితో పాటు రివీల్ చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ ప్రకృతి పర్యావరణానికి ఇబ్బంది పెడితే కంట్రోల్ చేస్తున్నాడు, పంచాయతీలు నిధులు దారిమళ్లితే ఎంక్వైరీ చేస్తున్నాడు, గ్రామీణాభివృద్ధికి నేనున్నానని భరోసా ఇస్తున్నాడు. ఇన్ని రకాలు చేస్తున్నప్పుడు రాజకీయ నిరుద్యోగులకి జనసేన ఒక వేదిక అనే మాట అది కరెక్ట్ కాదు. ఇదేదో ఎవరో కావాలని ఆ లెటర్ రూపంలో వచ్చినట్టుంది. కానీ ఇంకోటి ప్రజారంజకంగా పాలిస్తున్నప్పుడు ప్రజలకి ఆయన్ని
71,000 మెజార్టీతో గెలిపించాడు. ప్రజాస్వామ్యంలో ఆ ఓటు ఎక్కువ విలువది. ప్రజల కంటే మీరు ఎవరు గొప్ప వాళ్ళం కాదు కదా. ఇప్పుడు ఇంటెలిజెన్స్ కూడా కొత్త చీఫ్ వస్తున్నాడు, మహేష్ చంద్ర లడ్డా అని. నక్సల్స్ని ఒంగోలులో అప్పుడు ఆయన స్పీచ్ చేసేటప్పుడు నాకు కూడా బాగా తెలుసు. నక్సల్స్ని వేరువేస్తే ఆయన మీద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కూడా ఆయనకి మంచి పేరు ఉంది. ఆయన లేపేయాలని చెప్పేసి ముందుగుండి పెట్టారు. ఆయన తప్పించుకున్నాడు. ఆయనకి తర్వాత ఎన్ఐఏలో చాలా కీలకమైన పొజిషన్లో ఉన్నాడు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో. ఇప్పుడు సిఆర్పిలో సెంట్రల్లో ఉన్న వ్యక్తిని ఇప్పుడు కేంద్రం నుంచి మళ్ళీ రాష్ట్రానికి కావాలని చెప్పి పిలిపించుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా క్రమశిక్షణలో పెడుతున్నారో అర్థమవుతుంది. కాబట్టి ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు, ఇప్పుడు డీజీపీ ద్వారకా తిరుమలరావు కావచ్చు, వాళ్ళ యొక్క రూల్ ప్రకారం వాళ్ళు వెళ్తారు. కాబట్టి ఇటువంటి లెటర్లు వీళ్ళు కక్షపూరితంగా రాసిందా, లేదా పవన్ కళ్యాణ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో దీని వెనక ఎవరన్నా రాపిచ్చిందా కలుగుతుంది అనమాట. మావోయిస్టులు అనేవాళ్ళు ఇంతకు ముందు ఎంతో మంది రాజకీయ నాయకులను చూసుంటారు, ఎన్నో పార్టీలను చూసుంటారు. ఖచ్చితంగా ఇలా అనాలోచితంగా అయితే ఒక లేఖ రాస్తారని అనుకోరు. వాళ్ళ అభ్యుదయ భావాలు, వాళ్ళ ఆలోచనలు మనం ఎప్పుడు కాదనలేండి. పౌరుల కోసం పోరాడతారు, ఎందుకంటే భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా పోరాడతారు, పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడతారు. అటువంటి గద్దర యొక్క ఇదే మనల్ని పొందిన ఈ పవన్ కళ్యాణ్ ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని గద్దర్ కోరికారు, చివరి కోరిక అయింది. అటువంటి గద్దర సాహిత్యాన్ని ఇష్టపడి, వంగపొండు సాహిత్యాన్ని, శ్రీకాకుళం ఉత్తరాంధ్ర వంగపొండు సాహిత్యాన్ని ఇష్టపడే పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజల కోసం నిత్యం పరితపించే వ్యక్తి పట్ల ఇలా రాయటం అనేది అది రాస్తున్నారు, వాళ్ళు రాశారని నేను అనుకోవట్లేదు యాజ్ అ లామెన్గా. దీని వెనక ఏదో కుట్ర దాగి ఉందనేది అర్థమవుతుంది. ఎందుకంటే సుపరిపాలన సక్రమంగా ఈ కూటమి వెళ్తున్న క్రమంలో కావాలని దీని వెనక వీళ్ళని డిస్టర్బ్ చేయడానికి ఇది చేస్తున్నట్టే ఉంది తప్పితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని అనుకోవటం అది పొరపాటు. ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రకారం 21 గెలిచారు, 2 ఎంపీలు గెలిచారు, దాంతోపాటు కూటమిని కూడా గెలిపించారు. అట్లా సెంట్రల్లో కూడా బీజేపీ అధికారంలో రావడానికి కీలక పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ నేటి రాజకీయాలకి నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించాడు. మోదీ గారి మన్ననలు పొందినప్పుడు ఇటువంటిది ఏంటంటే కొన్ని వరవలేనితనము, ఆయన ఎదుగుదలను ఒప్పుకోలేని వాళ్ళు రకరకాల ప్రయత్నాలు రకరకాలు చేస్తారు. దాంట్లో భాగంగా ఈ లెటర్ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే ఈ లేఖ నిజమైతే కనుక ఇందులో ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయంటారు? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛంగా పరిపాలిస్తున్నాడు. వాళ్ళు చెప్పిన దాంట్లో ఏది కూడా అసత్యంగానే ఉంది ఆ లెటర్లో. ఆయన ఎవరిని కూడా ఈ కులాలు కలిపే సిద్ధాంతంలో ఉన్నాడు, కులం కోసం ఆయన పనిచేయాల, ఫ్యాన్స్ కోసం పనిచేయట్లా, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి దీంట్లో ఏది కూడా సహితంగా లేదు. కాబట్టి విచారించి దీని వెనక ఎవరున్నా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎక్కడి నుంచి వచ్చింది లెటరు, ఇది ఫేక్ లెటరా, దీని వెనక ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. అప్పుడే, ఎందుకంటే లేకపోతే ఇటువంటి సుప్రపాలన అందించే వాళ్ళ మీద కూడా ఇటు కల్పిత లెటర్లాగా ఇట్లా నక్సల్స్ హెచ్చరిక అని చెప్పి జారీ చేస్తే ఇంకా ప్రజాస్వామ్యంలో ఇంకా ఏముంది, న్యాయం ఎక్కడ జరుగుతుంది? గొప్ప ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాం. ప్రజలు మ్యాండేటరీ, ప్రజలే అంతిమ నిర్ణేతలు. అటువంటి 100% రిజల్ట్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి నిరంతరం 10 గంటలు 15 గంటలు రివ్యూలు చేస్తా, ఒకవైపు వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నా కానీ ఆయన నిత్యం 10-15 గంటల పాటు రివ్యూ చేస్తుంటే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇట్లా విమర్శించడం అనేది అది మంచి పద్ధతి కాదు. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.